హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉందని, దానికి ఆయిల్ వాడితే బాగుంటుంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి ఆర్డర్ చేసి వాడుతున్నారండి. అయితే ఒక విషయం అయితే చాలా మందికి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. ఏ వయసు వాళ్ళైనా సరే ఈ ఆయిల్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే, అంగం పైన ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు తగ్గింది అనేది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది కూడా హస్తప్రయోగాల లాంటి అలవాట్లు అధికంగా ఉండడం వల్ల అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఇది సహజంగా చాలా మందిలో జరిగి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇది హస్తప్రయోగం వల్ల ఏర్పడ్డ సమస్య కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సహజంగా కొంతమందిలో ఏమవుతుందంటే, కొంత వయసు పడ్డ తర్వాత నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, అంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, షుగర్ లాంటి వ్యాధులు అటాక్ అవ్వడం వల్ల కానివ్వండి, నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రెషర్ అనేది తగ్గిపోయి అంగం అనేది పూర్తిగా గట్టిపడక మళ్ళీ ఈ అంగ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేవలం మీకు ఎక్స్టర్నల్ యూజ్ గా మాత్రమే ఈ ఆయిల్ ఉపయోగిస్తాం కాబట్టి అంగం పైన కేవలం నరాలలో ఇబ్బంది ఉండి ఆ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటే మాత్రమే ఈ ఆయిల్ ని ఉపయోగించాలి. లేదా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు లోపల మైండ్ లో హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగా లేకున్నా, లేదా నరాల బలహీనతలు ఉన్నా కేవలం అంగం మీద మసాజ్ చేయడం వల్ల ఎలాంటి లాభము ఉండదు. అలాంటప్పుడు దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలంటే కోర్స్ తీసుకోవాలి. నేను అందరికీ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను, కాల్ చేసిన వాళ్ళు కూడా చెప్తుంటాను, మీకు కేవలం అంగం పైన సమస్య ఉందా, అంగం సైజు, అంగం మీద బలహీనత ఉందని మాత్రమే ఆయిల్ వాడని చెప్తాను. లేదా ఒకవేళ నరాల బలహీనతలు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కానీ ఉంటే తప్పకుండా మీరు మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్తూ ఉంటానండి. సో ఇలాంటి సమస్యలు లేదా రెండు సమస్యలు ఉన్నాయి, అంటే అంగం పైన సమస్య ఉంది, లేదా ఇంటర్నల్ గా కూడా, లేదా షుగర్ ఉంది, ఇలాంటి ఉన్న వాటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఒకటి పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఉంటాయి, ఒకటి ఆయిల్ ఇస్తాము. కంటిన్యూగా మేము చెప్పినట్టుగా కనుక ఒక 3 to 4 months దీన్ని ఉపయోగించినట్లయితే తప్పకుండా మీకు ఈ అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆ హార్మోన్స్ డెవలప్ అవుతాయి, నరాల బలహీనతలు కూడా తగ్గిపోతాయి. అంతేకాని కేవలం ఈ సమస్యలన్నీ పెట్టుకొని కేవలం అంగం పైన మాత్రమే మీరు మసాజ్ చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో, నేను ఉపయోగం ఉండదని చెప్పడం లేదు, బట్ పూర్తి స్థాయిలో ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే రెండు విధాలుగా, అటు ఇంటర్నల్ గా అటు ఎక్స్టర్నల్ గా రెండు విధాలుగా మనం మెడిసిన్ తీసుకుంటేనే అది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో మనం ఇచ్చే పౌడర్ కూడా చాలా పవర్ఫుల్ అండి. సుమారుగా 12 రకాలైనటువంటి చూర్ణాలు, 4 నుంచి 5 రకాల బస్వాలతోటి ఈ చూర్ణాన్ని తయారు చేస్తాము. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా శిలాజిత్తు, గోల్డ్ ఇలాంటి కాంబినేషన్ లో, సిద్ధమగరజం లాంటి కాంబినేషన్ లో మాత్రల్ని కూడా అందిస్తూ ఉన్నామండి. వీటిని క్రమం తప్పకుండా వాడుతూ మంచి డైట్ కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య 100% క్యూర్ అవుతుంది. సో మీకు ఇలాంటప్పుడు నేను చెప్పాను, ఆయిల్కి అయితే కనుక మీకు కాస్ట్ 1500 రూపీస్ మాత్రమే ఉంటుంది. 4 months వాడుకోవాలని చెప్పాను. లేదా మీకు కోర్స్ అన్న వాడుకోవాలి, లేదు కోర్స్ వాడలేము సార్, మేము అవన్నీ వాడలేము, అంత ఇబ్బందిగా ఉంటుందంటే సిద్ధమగర ధ్వజం మాత్రమే వాడుకోండి. సిద్ధమగర ధ్వజం మాత్రం చాలా పవర్ఫుల్ అండి. కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ తయారు చేయడం జరుగుతుంటుంది. ఇవి 30 మాత్రలు చాలా చాలా పవర్ఫుల్. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, నాకే తీసుకోలేదు, బట్ వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ అన్నట్టు. అంటే బెస్ట్ గా ఉండి తక్కువ రేట్లో ఉన్న ఐటమ్స్ ని, మీ మంచి రిజల్ట్ వచ్చే వాటిని మాత్రమే మేము సప్లై చేస్తున్నాము. మార్కెట్ లో వీటి రేట్లు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మీరు కేవలం మీ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ కేవలం సిద్ధమగర ధ్వజం మాత్రమే వాడుకుంటూ ఉన్నా సరిపోతుంది. లేదా ఇంకా సమస్య ఎక్కువగా ఉంది, భార్యతో ఎక్కువగా కలవాలి, ఎక్కువసేపు ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి. ఇలా 3 స్టేజ్లలో మీరు ఏదైనా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆయిల్ ఎక్స్టర్నల్ యూస్, లేదా ఆయిల్ అండ్ సిద్ధమగర ధ్వజం, దీనికి ఈ రెండింటికి కలిపి ప్రెసెంట్ గా అయితే 3000 రూపీస్కి ఇస్తున్నామండి. అది నెక్స్ట్ ఆగస్టు నుంచి, అండ్ ఆగస్ట్ 5th నుంచి దీని కాస్ట్ కూడా పెరగబోతుంది సిద్ధమగర ధ్వజం. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి సిద్ధమగర ధ్వజం రేట్లు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇక లేదా పూర్తి స్థాయిలో రికవరీ అవ్వాలంటే మాత్రం పూర్తి కోర్స్ తీసుకోవాలి. కోర్స్ కాస్ట్ వచ్చేసి 5000, 8000, 12000, 20000 వరకు కూడా కోర్స్ ఉంటుంది. అది మీ సమస్యల్ని బట్టి, మీ ప్రాబ్లమ్ బట్టి పర్మనెంట్ గా క్యూర్ అయ్యే విధంగా మీ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని దాన్ని వాడుకోవడం వల్ల మీ సమస్య వచ్చి చాలా త్వరగా బయటపడవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. లేదా మరే డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. అండ్
మీకు కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు రాకే ఉన్నా కూడా మీకు కొరియర్ ద్వారా కూడా మేము పంపిస్తామండి. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. అంటే మీరు వస్తే ఒక రేటు, రాకపోతే ఒక రేటు, వస్తే ఒక మెడిసిన్, రాకపోతే మెడిసిన్ అనేది మేము ఎప్పుడు చేయము. అందరికీ జెన్యూన్ గా 100% మెడిసిన్, మంచి మెడిసిన్ పంపిస్తాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.